హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే చాలా మంది లైక్ చేసి హైప్ చేయమంటే నా వీడియోస్ చూసి లైక్ చేసి హైప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైతే తెలియడం లేదో ప్లీజ్ వాళ్ళందరూ నా వీడియోస్ చూసి లైక్ చేసి పక్కనే హైప్ అని వస్తుంది, హైప్ చేసి హైప్ పై క్లిక్ చేయగానే పాయింట్స్ వస్తాయి కింద. సో ఆ పాయింట్స్ కూడా ఆ పాయింట్స్ పై కూడా క్లిక్ చేయండి. నాకు చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు వీడియోలోనైతే ఆల్రెడీ తమ్నేల్లో చూసారు కదా, మహాలక్ష్మి స్కీమ్ గురించి 2500 మంత్లీ ఇస్తామని చెప్పారు కదా, ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు. సో ఇన్ఫర్మేషన్ గురించి ఇది రైటా రాంగ్గా తెలుసుకొని స్పెషల్గా వీడియోస్ చేయమని చాలా మంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నా మీద నమ్మకం ఉంచినందుకు. సో వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్ అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, ఆయుష్మాన్ భారత్ అండ్ అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, అబా కార్డ్ గురించి. దాంట్లో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. స్పెషల్గానైతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అవ్వలేదని. మీరు నా వీడియో చూసారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నేను 2 రేషన్ కార్డ్స్ తోటైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక రేషన్ కార్డ్ది ఓల్డ్ రేషన్ కార్డ్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే ఉన్నాయి. ఇంకొకటి న్యూ రేషన్ కార్డు మాది. సో అందులో డేట్ ఆఫ్ బర్త్ మాకు కూడా రాలేదు. నేను అది ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ పెట్టి మరి చూపించాను. సో మాకు కూడా రాలేదు, నేను చెప్పాను అందులో క్లియర్గా అప్డేట్ అవుతుంది అని. ఇప్పుడిప్పుడే వాళ్ళే డైరెక్ట్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది డేట్ ఆఫ్ బర్త్ రావడానికి. ఎక్కువ కమెంట్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ గురించే వచ్చాయి, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే ఈ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలియట్లేదు అంటున్నారు. ఈ కార్డే కాదు, రేషన్ కార్డ్ అయినా ఇంకేదైనా మీరు చూసినప్పుడు ఏది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా క్రోమ్లో ఓపెన్ చేస్తారు కదా. సో ఏది డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ పై క్లిక్ చేశాక పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. అది కనిపించకపోతే మీరు డెస్క్టాప్ సైడ్ మోడ్లో పెట్టుకోండి. అలా పెడితే డైరెక్ట్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ పై క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఫైల్ అని పైన వస్తుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీ మొబైల్లో ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా, ఉంటుంది. ఇంకోటి, కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే యాజ్ యూజువల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే లైక్ చేసి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు హైప్ పాయింట్స్ ఇస్తే నా వీడియో అనేది ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. మీరు ఇచ్చే చిన్న హైప్ పాయింట్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది నాకు. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసుకోండి, స్టేటస్ పెట్టుకోండి. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది మీ వల్ల. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి పథకం గురించి చెప్తాను. మహాలక్ష్మి స్కీమ్, అవును, తెలంగాణ గవర్నమెంట్ అయితే 6 స్కీమ్స్ పెట్టింది. అందులో మహాలక్ష్మి స్కీమ్ ఒకటి. మహాలక్ష్మి స్కీమ్లో కూడా 3 టైప్స్. ఒకటి ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు, ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది. అందరికీ అయితే ఎవ్రీ ఉమెన్కి విత్ ఇన్ తెలంగాణలో, అంటే తెలంగాణలో ఎలాంటి బస్ ఛార్జ్ లేకుండా ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే బస్ ఛార్జెస్ ఫ్రీగానే తీసుకొని ఫ్రీగా జర్నీ అయితే వెళ్ళి వస్తున్నాము. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, మనం టికెట్ తీసుకొని అవసరం లేదు. అంటే 0 టికెట్ తీసుకుంటున్నాం, మనీ పెట్టని అవసరం లేదు. ఇది ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్ సబ్సిడీ, దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. గ్యాస్ సబ్సిడీ ఎవ్రీ ఉమెన్కి 500 రూపీస్ అయితే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కొంతమందికి అయితే వస్తుందట, మాకైతే రావట్లేదు. సో దాని గురించి నాకేం పెద్దగా తెలీదు. నేను చాలానే చెక్ చేశాను. ఇక్కడ మా గల్లీలో వాళ్ళది, రిలేటివ్స్ది, ఇక వాళ్ళకి కూడా 500 సబ్సిడీ రావట్లేదు అని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు నాకు కమెంట్ చేయండి, ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ 500 వస్తుందో వాళ్ళకి. సో దానివల్ల వేరే వాళ్ళకి ఒకవేళ విత్ ఇన్ డిస్టిక్లో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు ఉంటే నా సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది కదా, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇదైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ స్కీమ్ అయితే 2500 రూపీస్ అంటే ప్రతి ఇంట్లో ఒక మహిళకైతే 2500 రూపీస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. మరి అవి వస్తున్నాయా లేదా? ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా న్యూస్ వస్తుంది కదా, పోస్ట్ ఆఫీస్లోనే ఖాతా ఉండాలి, ఫస్ట్ 2500 రావాలి అని. 15 డేస్ నుంచి అయితే బాగా వైరల్ అవుతుంది ఇది. ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఇది వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళి ఖాతా అయితే ఓపెన్ చేయండి. డైరెక్ట్ 2500 గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ ఆఫీస్లోనే జమ చేస్తున్నారు ఇవన్నీ. మరి ఇవన్నీ నిజమేనా? మీరు నమ్ముతున్నారా? మరి మీకు వస్తున్నాయా చెప్పండి.
ఫస్ట్ అయితే అసలు ఈ 2500 రావడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం, ఓకేనా. నేనైతే ఇక్కడ కొన్ని పాయింట్స్ షేర్ చేస్తాను, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 2500 రావాలి అంటే మనం ఫస్ట్ దేనికి అంటే దీనికి ఎలిజిబులా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం విత్ ఇన్ తెలంగాణలో పర్మనెంట్ గా రెసిడెంట్ అయి ఉండాలి. అంటే మనం తెలంగాణలో ఉన్నామా లేదా వాలిడ్ ప్రూఫ్ ఉండాలి దానికి. అది ఏమేమి ప్రూఫ్స్ కావాలంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అలాగే రేషన్ కార్డు, ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే హెడ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ హెడ్ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 3-4 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, ఉమెన్స్ గర్ల్స్ ఎవరైనా సరే. సో వాళ్ళందరికీ 2500 వస్తుందా అని అనుకుంటారు. లేదండి, 4 మెంబర్స్ గర్ల్స్ ఉన్నా, 3 మెంబర్స్ ఉన్నా, 1 మెంబర్ ఉన్నా, ఓన్లీ 1 మెంబర్స్ కి అంటే ప్రతి ఇంటికి ఓన్లీ 2500, అంటే ఒక్క మహిళకు మాత్రమే 2500 వస్తుంది ఎవ్రీ మంత్. అలాగే దీనికి యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ లో బిలో 2 to 3 lakhs, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లికేషన్ పెట్టాం కదా, రేషన్ కార్డ్ కి అప్లికేషన్ పెట్టినప్పుడు ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ పెట్టాం కదా. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ లో మనం ఇన్కమ్ అనేది వేస్తాం కదా ఎంతో కొంత అమౌంట్. సో 2 లక్షల నుంచి 3 లక్షల కంటే తక్కువ ఉంటేనే ఈ 2500 అనేది మనం ఎలిజిబుల్ అవుతాం, ఓకేనా. అలాగే దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఏజ్ లిమిట్ ఏంటంటే 18 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 2500 ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ ఇలా అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతుంది, ఓకేనా. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వస్తుందా అని అడుగుతున్నారు. లేదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇలాంటివి అయితే అస్సలు అప్లికేబుల్ అవ్వరు, వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరు. అలాగే ట్యాక్స్ పే చేసే వాళ్ళు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇది ఎలిజిబుల్ కాదని చెప్పేశారు. సో ఇవన్నమాట రూల్స్. ఇలాంటి రూల్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో దీనికి మనం ఎలిజిబుల్ అవుతేనే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో 2500 రూపీస్కి అయితే ఎలిజిబుల్ అవుతాము, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే. ఇప్పుడు చూద్దాం ఈ పోస్ట్ ఆఫీస్ ఇదంతా నిజమా అంటే, పోస్ట్ ఆఫీస్ ఇదంతా జస్ట్ ఒక పుకార పుట్టించారంతే. ఇవన్నీ జస్ట్ నాన్సెన్స్, అంటే ఫేక్ న్యూస్లు, ఇవేవి నమ్మకండి. క్యాబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు డిస్కస్ చేశారు దీని గురించి. ఇంకా ఫైనల్ అఫీషియల్ గానైతే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేరు, మేము ఈ టైంకి ఇస్తున్నాము, ఈ జిల్లాలో ఇస్తున్నాము, వీళ్ళకి ఇస్తున్నాము అనేది. సో ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది. మంత్లీ 2500 రూపీస్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఎలాంటి ఫేక్ న్యూస్లు అయితే చూడకండి, చూసినా సపోర్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి. ఇలాంటి గవర్నమెంట్ వెబ్సైట్ లో అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేరు ఇంకా. సో ఇదన్నమాట ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ ఇప్పటి నుంచి కొంచెం లేట్గా రావచ్చు, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగే థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో మొత్తం చూసి కొత్త డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తూ వీడియోలో ఉన్న టాపిక్ని అయితే కామెంట్ చేయకండి, ఓకేనా.